ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఏం చేశారని, ఏపీకి మోదీ వస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం హామీలపై ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలన్నారామె. మోదీ చేస్తున్న అన్యాయాలకు చంద్రబాబు, పవన్, జగన్ మద్దతు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో జగన్ కు తెర వెనుక సంబంధాలున్నాయన్నారు. ఇక జగన్ పర్యటనలో కార్యకర్తలు నరికేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తే దానిని జగన్ సమర్థించడం దారుణమన్నారు షర్మిల. మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మేము మళ్ళీ భూమిలో అమ్ముకొని కట్టుకోవాలి. మాకు ఏం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది.